హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మేము స్టుట్‌గార్ట్‌లో ఉన్న మెర్సిడీస్ బెంజ్ మ్యూజియంకొచ్చాము. ఇక ఆలస్యం చేయకుండా లోపలికెళ్ళి చూసేద్దాం రండి. మనకి ఎంట్రన్స్‌లోనే ఈ పాత వెహికల్ వెల్కమ్ చెప్తుంది. ఇక్కడ ఎంట్రీ టికెట్ కోసం చాలా పెద్ద లైన్ ఉంది. టికెట్స్‌ని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వాళ్ళు డైరెక్ట్‌గా ఎంటర్ అయిపోవచ్చు. మ్యూజియం లోపల మన బ్యాగ్స్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ ఏవి అలౌడ్ లేదు. సైడ్‌లో మనకి లాకర్స్ ఉంటాయి. మన బిలాంగింగ్స్ అన్నీ ఆ లాకర్‌లో పెట్టుకోవాలి. మేము చిన్న పిల్లలతో వచ్చాం కాబట్టి వాళ్ళకి కావాల్సిన సామాన్లు ఒక చిన్న బ్యాగ్‌లో పెట్టుకొని ఆ ఒక్క బ్యాగ్‌ని క్యారీ చేయొచ్చన్నారు. ఈ బిల్డింగ్ ఎంత యూనిక్‌గా కట్టారో అలాగే మనం మ్యూజియం చూడడం కూడా టాప్ ఫ్లోర్ నుంచి కిందకి చూసుకుంటూ వస్తాము. మనం టాప్ ఫ్లోర్‌లోకి ఎంటర్ అవ్వగానే మనకు ఫస్ట్ కనిపించేది ఈ గుర్రము. ఒకప్పుడు ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళడానికి గుర్రాలనే వాడేవారు. గుర్రాల తర్వాత సైకిల్స్ వచ్చాయి. సైకిల్స్ తర్వాత గుర్రపు బండ్లొచ్చాయి. గుర్రపు బండ్ల తర్వాత చాలా దూరం ప్రయాణం చేయడానికి షిప్స్, ట్రైన్స్ కనిపెట్టారు. ఇది 1880లో తయారు చేసిన గ్యాస్ మోటార్. మనము ఎంట్రన్స్‌లో కావాలనుకుంటే హెడ్సెట్ తీసుకోవచ్చు. ఇక్కడ ఉండే ఆడియో ఫైల్స్‌ని 8 లాంగ్వేజెస్‌లో ట్రాన్స్లేట్ చేశారు. సో మనకు కావాల్సిన లాంగ్వేజ్‌లో మనం వినొచ్చు. ఇక్కడున్న అంబియన్స్‌ని మీరు గనుక చూసినట్టయితే ఏ వెహికల్‌ని హైలైట్ చేయాలనుకుంటున్నారో ఆ వెహికల్ దగ్గరే లైట్స్ పెట్టారు. సో దట్ మన ఫోకస్ అంతా దానిపైనే పడేటట్టుగా. ఇక్కడ ఉన్న వెహికల్స్ అన్నీ ఏ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసింది, ఏ ఇయర్‌లో మ్యానుఫ్యాక్చర్ చేసింది, అండ్ దాని మోడల్ నంబర్, అండ్ దాని పర్పస్ ఏంటి, ఎందుకు ఇలాంటి ప్రోడక్ట్‌ని ఒక ఇన్నోవేట్ చేయాల్సి వచ్చింది, ప్రతి ఒక్క డీటెయిల్స్ అక్కడ ఒక డిస్ప్లే బోర్డులో పెట్టారు. సో మనం నించుని చదవచ్చు. ప్రతి ఒక్క ప్రోడక్ట్ దగ్గర నించుని చదవడం అనేది మన ఇంట్రెస్ట్ ఇంకా ఓపిక. నాకు చాలా బాగా అనిపించింది ఏంటంటే వీళ్ళు కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అండ్ వీళ్ళ ప్రెజెంటేషన్, వీళ్ళ మెయింటెనెన్స్ చాలా బాగుంది. ఈ వెహికల్స్ అన్నీ చూస్తుంటే ఒక్కసారిగా టైం ట్రావెల్ చేసి పాతకాలం వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇది ఫస్ట్ అప్పట్లో 1889లో తయారు చేసిన ఇంజిన్. నెక్స్ట్ 1909లో తయారు చేసిన ఇంజిన్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. మనం ఇందాక చూసిన ఫ్లోర్లో అయితే గుర్రపు బండ్లు, ఆటో రిక్షా, షిప్స్, సైకిల్స్ అవన్నీ డిస్ప్లేలో పెట్టారు కదా. దాని తర్వాత నెక్స్ట్ వచ్చిన కార్స్ అన్నీ ఈ ఫ్లోర్లో పెట్టారు. ఇక్కడున్న కార్స్ అన్నీ చూస్తే ఏదో పాతకాలపు సినిమాలో రెట్రో స్టైల్లో కార్స్ ఉంటాయి చూసారా, అలా అనిపించింది. వింటేజ్ వెహికల్స్ ఇవన్నీ. ఒక్కసారి ఊహించుకోండి అప్పట్లో రాజులు ఇలాంటి కార్లలో ఎంత స్టైల్గా దిగి ఉండేవారో. ఇక్కడున్న రోడ్ల పైన ఇలాంటి కార్లు వేసుకుని వెళ్తుంటే ఒక రాయల్ లుక్ వస్తుంది. బేసికల్గా నాకైతే కార్లు అంటే అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఇక్కడ చూసిన తర్వాత అసలు ఇలాంటి కార్లలో ట్రావెల్ చేయాలి అని అనిపించింది. ఇక్కడున్న ఈ చిన్న క్యూట్ కార్స్, ఈ ఫ్లోర్లో ఉన్న కార్స్ అన్నీ రెప్లికా ఇవి. ఇక్కడ ఒక్కో ఫ్లోర్ ఒక్కో రకంగా డిజైన్ చేశారు. మనకి కార్లో ఉండే కొన్ని పార్ట్స్ని ఇలా పైన వేలాడదీశారు. ఇప్పుడు మనం ఇంకొక ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇక్కడ ఫ్లోర్ టు ఫ్లోర్ వస్తుండగా సైడ్లో వాల్ పైన చాలా ఫోటో ఫ్రేమ్స్ పెట్టారు. ప్రతి ఒక్క దాని గురించి చదవాలి అంటే కనుక ఎర్లీ మార్నింగ్ వచ్చేయాలి ఇక్కడికి. అప్పుడు హ్యాపీగా ప్రశాంతంగా చదివి నాలెడ్జ్ని గెయిన్ చేయొచ్చు. ఇక్కడున్న కార్స్ అన్నీ చాలా యూనిక్గా ఉన్నాయి. ఇలాంటి మోడల్స్ని నేనైతే చూడడం నా లైఫ్లో ఫస్ట్ టైం. ఒకటి పర్టికులర్గా ఇది చాలా బాగుంది అని చెప్పలేము, అన్నీ సూపర్గా ఉన్నాయి. దీని కలర్ కాంబినేషన్ చూడండి, అదిరిపోయింది. టీల్ కలర్ పైన క్రీమ్ కలర్, అలా ఈ లైట్లో చాలా సూపర్గా కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి ఫ్లోర్లో వెళ్తుంటే సైడ్లో ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయని చెప్పాను కదా. మనం నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తుండగా ఇక్కడున్న ఫోటో ఫ్రేమ్స్ ఇవి. అప్పట్లో స్పోర్ట్స్ కార్స్, స్పోర్ట్ పర్సన్స్ ఎలా అడ్వర్టైజ్మెంట్ చేసేవారు అన్నది. అండ్ ఈ ఫోటోలో కనిపించే అతను చార్ల్స్ లిండ్బర్గ్. ఈయన ఫస్ట్ పర్సన్ అంట సోలోగా ట్రావెల్ చేశారు. అట్లాంటిక్ పైన 33 hours నాన్ స్టాప్గా ఫ్లై చేశారు. మిడ్ 1920sలో ఈ ట్రక్స్కి చాలా డిమాండ్ పెరిగిందంట. డీజిల్ ఇంజిన్ కావడం వల్ల తక్కువ ఫ్యూయల్ కన్జ్యూమ్ చేస్తుందని మార్కెట్లో ఇంకా కాంపిటేటివ్గా మారాయంట. హార్సెస్, బుల్లక్ కార్ట్స్ తర్వాత వీళ్ళు ఓన్లీ మోటార్ వెహికల్కే పరిమితం కాకూడదని బైసైకిల్స్ కూడా తయారు చేయడం మొదలుపెట్టారంట. నా వెనుక ఉన్న కార్స్ అన్ని 1928 మోడల్ నుంచి 1939 మోడల్ వరకు ఉన్నాయి. అక్కడ పిల్లలు ఆడుతున్నారు. ఈ రొటేటరీ వీల్ని ఇలా తిప్పితే అక్కడ బాల్ మూవ్ అవుతుంది. సాన్వికి అయితే మజా వచ్చింది ఇది ఆడడం. ఇక్కడ మోటార్స్ డిస్ప్లే చేశారు.
కార్స్ అయిపోయాయి కదా, బస్సెస్ దగ్గరకు వచ్చాము. లోపల మనం ఇలాంటి బస్సెస్ చూడొచ్చు. చూడండి ఇక్కడ జనాలు ఎలా తొంగి తొంగి చూస్తున్నారో. కొంతమంది అయితే బస్సు లోపల ఎక్కి మరీ డ్రైవర్ సీట్లో కూర్చుని ఫోటోలు దిగుతున్నారు. ఇదైతే ఒక టూరిస్ట్ వ్యాన్ లాగా ఉంది, కానీ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ అందరూ ఒక్కో కార్ దగ్గర బస్సు దగ్గర నించుని మెరిసి అవుతున్నారు. ఇటువంటి మోడల్స్ మన ఇండియాలో అయితే కనిపించవు. ఇదైతే ఈ కాలంలో ఉన్న ఫుడ్ ట్రక్ లాగా కనిపిస్తుంది. నేను మీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను, మరి ఇది క్యాప్చర్ అవుతుందో లేదో అర్థం కావట్లేదు. బయట చూస్తే మొత్తం కొండలు, దానిపైన ఇట్లా టెర్రస్ ఫార్మింగ్ చేస్తున్నారు. ఈ బ్రిడ్జ్ పైన అయితే చూడండి అసలు ట్రాఫికే లేదు. కార్లు బస్సులు అయిపోయాయి, ఇప్పుడు ట్రక్కుల దగ్గరకు వచ్చాము. ట్రక్కుల్లో కూడా ఇన్ని వెరైటీస్ ఉంటాయని అనుకోలేదు. అన్నీ ఎంత క్లాసీ లుక్ ఉన్నాయో చూడండి. ఇక్కడ చూడండి చాలా మంది ఆడియో వింటూ మ్యూజియంని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఈ ట్రక్ కలర్ ఇంకా దాని లైట్స్ యూనిక్ కాంబినేషన్. ఆస్ట్రియన్స్ ఈ బస్సుని 1930లో పోస్ట్ ఆఫీస్ కింద వాడారు. వరల్డ్ వార్ 2లో చాలా హెల్ప్ చేసింది ఈ బస్సు. ఇప్పుడు మనం ఇంకో ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడున్న కార్స్ అయితే నిజంగా చాలా క్లాసీగా ఉన్నాయి. ఇక్కడ ఒక కార్కి సీట్ డోర్స్ ఓపెన్ అయ్యి పక్షి రెక్కల్లా కనిపిస్తున్నాయి పైనుంచి. ఈ టీల్ అండ్ క్రీమ్ కాంబినేషన్తో 3 ఫ్లోర్స్లో ఒక్కొక్క వెహికల్ కనిపించింది, కానీ లుక్ మట్టుకు అదిరిపోయింది కలర్ది. ఇప్పుడు నేను చూపించబోయే కార్ డిజైన్ మట్టుకు చాలా బాగుంది, కానీ ఇందులో ఒక ఫ్యామిలీ పట్టారు. నాకైతే ఈ కార్ నిజంగా ఫ్లయింగ్ కార్ లాగా అనిపిస్తుంది. దీని ఇంటీరియర్ చూద్దాం రండి. ఇవన్నీ చిన్న టాయ్ కార్స్. కింద వీళ్ళ స్టోర్ ఉంటుంది, మనం కావాలంటే కొనుక్కోవచ్చు. ట్రక్స్, కార్స్, వ్యాన్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు అంబులెన్స్ దగ్గరకు వచ్చాము. ఫైర్ ఇంజిన్. కస్టమర్ కార్లు పాడైపోతే రిపేర్ చేయడానికి ఇలాంటి కార్లో పార్ట్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూజ్ చేసేవారు. ఇది రిపేర్ క్రూ వెహికల్ అంట. ఇది ఫార్మ్ అండ్ డిజైన్ ఆఫ్ ద మెర్సిడీస్ బెంజ్ కార్. నెక్స్ట్ చూపించబోయే కార్స్ ఈ మోడల్లో ఉంటాయి. 3 బాక్స్ డిజైన్ మోడల్, సెల్ఫ్ సపోర్టింగ్ బాడీ, స్పేస్ ఫ్రేమ్, ఇంకా రేడియేటర్ గ్రిల్. నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం మనము. ఇలాంటి మోడల్ కార్స్ అయితే మనం పాత సినిమాల్లో చూసే ఉంటాము. ఈ బస్సు ట్రావెల్ బస్సు. ఇవన్నీ కొంచెం న్యూ ఎరా కార్స్. ఇటువంటి మోడల్స్ ఇక్కడ ఇంకా కొంచెం రోడ్లపైన అక్కడక్కడ అట్లా కనిపిస్తూ ఉంటాయి. జర్మన్స్ పాతకాలపు కార్స్ కూడా ఇప్పటికీ కూడా వాడుతూ ఉంటారు. అప్పట్లో కార్స్ అంతే స్టాండర్డ్గా ఉన్నాయి, అండ్ ఇక్కడ వాళ్ళు అలానే మెయింటైన్ కూడా చేస్తారు. మనం కారు కొనుక్కునేటప్పుడు దాని మోడల్, ఆ కార్ ఇచ్చే మైలేజ్, కాస్ట్ ఎలా చూస్తామో దానికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అయింది సేఫ్టీ. యాక్సిడెంట్స్ అయినప్పుడు ఈ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యి మన బాడీ పార్ట్స్ కార్కి తగలకుండా కొంతవరకు మనల్ని కాపాడుతాయి. ఇక్కడ సాన్వి కూడా ఎయిర్ బ్యాగ్ ఎలా పనిచేస్తుందో చూశాక ఇక్కడైతే డిఫరెంట్ కార్ మోడల్స్ చూడొచ్చు. ఇక్కడ చూడండి ఒక అబ్బాయి బస్ ఎక్కి మరి ఫోటో తీయించుకుంటున్నాడు. ఈ మ్యూజియంలో మనం కనుక అబ్జర్వ్ చేసినట్టయితే టాప్ ఫ్లోర్లో అసలు ట్రాన్స్పోర్టేషన్ ఎలా స్టార్ట్ అయిందన్న దగ్గర నుంచి ఇప్పుడు లేటెస్ట్ వెహికల్స్ వరకు మన డిస్ప్లేలో ఉంచారు. ఇప్పుడు మనము నెక్స్ట్ ఫ్లోర్లో మన జనరేషన్ వెహికల్స్ చూడొచ్చు. ఇక్కడ రెడ్ కలర్ కార్ కనిపిస్తుంది కదా, అది 2017 మోడల్.
ఇవన్నీ ఆన్ రోడ్ కార్స్. ఈ మ్యూజియంలో కొన్ని కార్స్ డిజైన్ మ్యానుఫ్యాక్చర్ అయ్యి కూడా ఆన్ రోడ్ రానివి కొన్ని ఇలా మ్యూజియంలో పెట్టేశారు. ఇప్పుడు లేటెస్ట్ కార్స్ ఏంటంటే ఎలక్ట్రిక్ కార్స్. ఈ మధ్య చాలామంది వాడుతున్నారు కూడా. మనకి లేటెస్ట్గా వచ్చే కార్స్ సేఫ్, కంఫర్టబుల్ అండ్ ఫాస్ట్గా ఉండాలి అండ్ ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పేసి ఎలక్ట్రిక్ కార్స్ పైన ఫోకస్ పెట్టారు. ఇక్కడ చూడండి, సాన్వి ఎంత ఫాస్ట్గా తిప్పితే అంత ఫాస్ట్గా కార్ వెళ్తుంది. కొంచెం కిడ్స్కి కూడా ఇంట్రెస్టింగ్గా ఎంటర్టైన్మెంట్ చేయడానికని ఒక్కో ఫ్లోర్లో ఒక్కో మోడల్లా పెట్టారు. ఇక్కడ 1930s ఆ టైంలో ఉన్న కార్స్ ఉన్నాయి. ఇంక ఇక్కడ ఉన్న ఎల్లో కార్ అయితే 1996 మోడల్ కారు. అప్పట్లో డెడ్ బాడీస్ తీసుకెళ్ళడానికి ఇలాంటి వ్యాన్స్ యూజ్ చేసేవారట. ఈ ఫ్లోర్లో ఉన్న కార్స్ అయితే ఇవే. ఇంకా నెక్స్ట్ ఫ్లోర్లో అయితే స్పోర్ట్ రేసింగ్ కార్స్ ఉన్నాయి. ఇక్కడ పిల్లలు పెద్దలు రేసింగ్ ఆడడానికి గేమ్ కూడా ఉంది. రేసింగ్ కార్స్ అయితే భలే ఉన్నాయి నిజంగా. మా చెల్లి అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఉంది ఈ కార్స్ చూడడానికి. ఈ కార్స్ అయితే భలే ఉన్నాయి అసలు. రేసింగ్ అవుట్ఫిట్, హెల్మెట్, సేఫ్టీ గ్లౌజెస్, షూస్ అన్నీ డిస్ప్లేలో పెట్టారు. ఇక్కడ ఉన్న కార్ల డిజైన్లో ఒక ఎత్తు అయితే ఈ మ్యూజియం అంబియన్స్ ఇంకో ఎత్తు. ఎందుకో నేను చూపిస్తాను చూడండి. అసలు ఇక్కడ కార్లని ఎలా డిస్ప్లేలో పెట్టారో చూడండి. నాకైతే ఇది చూసేసరికి మైండ్ బ్లాక్ అయింది. ఇక్కడేమో లేటెస్ట్ మోడల్ కార్స్ పెట్టారు. ఇందులో నాకు ఈ బ్లూ కలర్ భలే నచ్చింది. ఇటు సైడ్ ఏమో పైన సిల్వర్ కలర్ది నచ్చింది మోడల్. హ్యాపీ ఎండింగ్. ఇక్కడతో కార్ మ్యూజియం అయిపోయింది. కింద కెఫే ఇంకా బెంజ్ స్టోర్ ఉంది. ఒకసారి అలా బెంజ్ స్టోర్ని కూడా విజిట్ చేసేస్తే అమ్మయ్య ఏది మిస్ అవ్వలేదన్న సాటిస్ఫాక్షన్తో వెళ్ళొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.